హోమం ముగియగానే శౌర్య జ్యోత్స్న కూతురనే నిజాన్ని బయటపెట్టి తన కుటుంబాన్ని అవమానించిన జ్యోత్స్న మీద కక్ష తీర్చుకున్న కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న కూతురు శౌర్య ఏంటి? మరి ఈ విషయాన్ని కార్తీక్ ఇప్పుడెందుకు చెప్పాడు? అసలు జ్యోత్స్న శౌర్యని కన్నిందా? శౌర్యకి జ్యోత్స్న ఎలా తల్లయింది? ఆ విషయం కార్తీక్ ఎలా తెలుసు? మరి శౌర్య దీప దగ్గర ఎలా పెరుగుతోంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ ఇంకా కాంచన వాళ్ళంతా వచ్చిన తర్వాత జ్యోత్స్న అయితే చాలా అవమానించింది కాంచనని కావేరిని ఇద్దరినీ కూడా. ఇక ఆ అవమానం తట్టుకోలేక కావేరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ జ్యోత్స్నతో కావేరికి సారీ చెప్పించాడు. ఆ తర్వాత శివనారాయణ కూడా చీవాట్లు పెట్టాడు. ఇక హోమం అయితే చక్కగా జరిగింది. ఎక్కడ ఎలాంటి ఆటంకం లోటు లేకుండా హోమం అవ్వడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శివనారాయణ అయితే వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టిస్తాడు జ్యోత్స్న చేత. అలా పెట్టించిన తర్వాత జ్యోత్స్న అందరికీ బట్టలు ఇస్తుంది. కానీ కావేరి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నొప్పులు పడిపోతూ ఉంటుంది. ఇవ్వడానికి 100 రకాలు చదువుతూ ఉంటుంది. వెంటనే శివనారాయణ కల్పించుకుని నోరు మూసుకుని వాళ్ళకి బట్టలు పెట్టు అని తిడతాడు. అయినా తాత, నేను పెళ్లి కావలసిన ఆడపిల్లని, ఇలాంటి వాళ్ళకి నా చేత బట్టలు పెట్టిస్తే రేపు నా జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకు శివనారాయణ, చూడు, ఇంకేదైనా అవుతుంది అంటే నేనే చెప్పేవాడిని కదా, వాళ్ళకి ఇవ్వడం వల్ల నీకు ఎలాంటి నష్టం కలగదు కదా, తొందరగా పెళ్ళి కూడా అవుతుందిలే అంటాడు. దాంతో ఇక పారిజాతం, ఇవ్వవే, ఇప్పుడు అందరి ఓట్లు అట్టే ఉన్నాయి, అందరూ ఒక్కటైపోయారు, మనిద్దరమే వేరుగా ఉన్నాం, నువ్వైనా కనీసం వాళ్ళలో కలు, అంతేకాని బెట్టు చేసి నోరు అనవసరంగా అందరూ మాట్లాడుకునేటట్టుగా చేయకు అంటే సరే అంటూ వెళ్ళి కావేరికి బట్టలు పెడుతుంది. ఏం చేస్తా, నా జాతకం ఇలా ఏడ్చింది అంటూ స్వప్నకి కాశీకి కూడా బట్టలు పెడుతుంది. ఆ తర్వాత శివనారాయణ అయితే అంత చక్కగా జరిగిందిరా కార్తీక్, చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటాడు. ఇక అలా మొత్తానికి చాలా సంబరంగా సంతోషంగా ఉన్నటువంటి టైంలో కార్తీక్ జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఏంటి జ్యోత్స్న, మా పిన్నిని నోటికొచ్చినని మాట్లాడుతున్నావు, వివిధ రకాలుగా అవమానిస్తున్నావు అని అంటాడు. అవమానానికి అర్హులు కాబట్టే అవమానిస్తున్నారు, మర్యాదకు అర్హత ఉన్న వాళ్ళందరికీ మర్యాద ఇస్తూనే ఉన్నాను కదా, అంటే మా పిన్ని మా అమ్మ ఇద్దరూ అవమానానికి అర్హులా అంటే, లేకపోతే అత్త త్యాగం చేయటం ఏంటి, ఆవిడ గారేమో భర్త అంటూ మావయ్యని తీసుకోవడం ఏంటి అని అంటే, సో భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం తప్పు, భార్య ఉన్న అతన్ని పెళ్లి చేసుకోవడము తప్పే, సవతిని జీవితంలోకి ఆహ్వానించటము తప్పే, ఇవన్నీ తప్పులు అంతే కదా అంటాడు. అవును బావా, నేను చెప్తుంది అదే కదా అంటుంది జ్యోత్స్న. ఓకే, ఈ విషయం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడము తప్పే, భార్య ఉన్న అతన్ని పెళ్లి చేసుకోవడము తప్పే, భర్త చేసుకున్న ఆవిడ్ని తన జీవితంలోకి ఆహ్వానించటము తప్పే. మరి ఇవన్నీ తప్పైనప్పుడు మరొక విషయం కూడా తప్పేగా అంటాడు కార్తీక్. ఏంటి బావా, ఏంటా విషయం అని అంటే, పెళ్ళి కాకముందే బిడ్డల్ని కనడం అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ తగిలినట్టుగా, ఏంటి బావా, పెళ్ళి కాకముందే తల్లైన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటే, తాత, నీకు సుమారుగా ఒక 6-7 సంవత్సరాల ముందు ఒకరోజు నేను ఒక ఫోన్ కాల్ చేశాను, గుర్తుందా అనగానే, గుర్తుందిరా అంటాడు శివనారాయణ. ఏం చెయ్యమంటావు అంటే, అనాథ శరణాలయంలో పెట్టు అని చెప్పావు, గుర్తుందా అంటే, గుర్తుందిరా, ఆ మాట మాట్లాడటం తప్పే, కానీ ఆ రోజు తప్పలేదు అని అంటే
కానీ నేను అనాథ శరణాలయంలో పెట్టలేదు తాత అంటాడు. మరి ఏం చేసావురా? నా తప్పుని నేను సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ఉంచావా అంటే, అవును తాత అంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అనాథ శరణాలయంలో పెట్టడం ఏంటి? తప్పు సరిదిద్దుకోవడం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది జ్యోత్స్న. నేను అది లండన్ వెళ్ళిన టైం గుర్తుందా దీప? అప్పుడే మీ నాన్నగారు నా వల్ల చనిపోవటం జరిగింది అంటే, అవును బావా అంటుంది. నేను లండన్ వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు జ్యోత్స్న అని అంటే, నువ్వు లండన్ వెళ్ళావని చెప్పి నేను అమెరికా వెళ్ళాను కదా అంటుంది. అమెరికాలో ఏం చేశావు అంటాడు. ఏం చేశాను? చదువుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ చేసి వచ్చాను. అవునా? ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ మాత్రమే చేసావా, లేక వాటిని ఇంప్లిమెంట్ చేసి మరొక పని కూడా చేసావా అంటాడు. సుమిత్ర ఏం చేసిందిరా, ఏం జరిగిందో అర్థం కాక నాకు తలనొప్పి వచ్చేస్తోంది అంటుంది. అత్త గుండె దిట్టవు చేసుకుని విను. కాకపోతే ఇక్కడున్న మనకు ప్లస్ పాయింట్ ఒకటి ఉంది తాత అంటాడు. ఏంటి అంటే, పరువు పోవటాలు, దానికి సంబంధించినటువంటివి లేదా దాని తాలూకు ఎఫెక్ట్లేవి మనకు ఉండవు తాత అంటాడు. అదేంట్రా ఎందుకుండవు అని అంటే, ఎందుకంటే అసలు ఆ ఒరిజినల్ బ్లడ్డే మనది కాదు కాబట్టి అంటాడు. ఏంటి మనది కాదా అనగానే, అవును తాత మనది కాదు అంటూ ఉంటే జ్యోత్స్న వెంటనే ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు అంటుంది. అమెరికాలో తమరి బాయ్ ఫ్రెండ్తో తమరు చేసినటువంటి డేటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ డేటింగ్ తాలూకు ఎఫెక్ట్ నీ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ తరువాత ఇండియాకు వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఇండియాకు వచ్చి ఆ బిడ్డను కానీ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బాబా అని అంటే, అవును నేను మాట్లాడుతుంది నువ్వు కని వదిలేసిన బిడ్డ గురించి అని అంటాడు. నేను కని వదిలేయటం ఏంటి అని అంటే, ఎస్ నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు కదా, అందుకే చాలా జాగ్రత్తగా ప్రూఫ్ దాచిపెట్టానమ్మా అంటూ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చి అక్కడ శివనారాయణ ఇంకా ఫ్యామిలీ అందరి ముందు చూపిస్తాడు. శౌర్య పుట్టినప్పుడు జ్యోత్స్న శౌర్యను మంచాన్నే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని హాస్పిటల్ స్టాఫ్ కార్తిక్కి ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే జ్యోత్స్న అమెరికాలో డేటింగ్ చేస్తున్న విషయం కార్తిక్కి తెలుసు. తనతో పెళ్లి చేద్దాం అనుకున్నాడు, బట్ బ్రేకప్ చెప్పి కడుపుతో ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ తన ఫ్రెండ్స్ని జాగ్రత్తగా తన వెనకే ఉంచాడు కార్తిక్. తను ఎగ్జాక్ట్గా డెలివరీ టైం అయ్యేసరికి కార్తీక్ అక్కడికి రావడం జరిగింది. కార్తీక్ వచ్చిన విషయం జ్యోత్స్నకు తెలీదు. కార్తీక్ రావడం, జ్యోత్స్న వదిలేసి వెళ్ళిపోయినటువంటి బిడ్డను దీప దగ్గరకు తీసుకెళ్ళి దీపకు అప్పచెప్పడం జరిగింది. దీపకే ఎందుకు అప్పచెప్పాడంటే, తన తండ్రిని తన వెహికల్ తోటి యాక్సిడెంట్ చేసి చంపేసినా కూడా తన తండ్రికి ఇచ్చిన మాట కోసం దీప తనకు ఏమాత్రం కూడా అంటే కార్తీక్ ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించకుండా వదిలేసినందుకు గాను దీప చేతిలో ఈ బిడ్డను పెట్టి ఎలా అయినా పెంచు అని చెప్పని అంటాడు. దానికి దీప, నేను పెళ్ళై ఉన్న ఆడదాన్ని అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, ఈ బిడ్డని నువ్వైతేనే పెంచగలవు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ రోజున కార్తీక్ దీపకు అప్పచెప్తాడు. ఆ తర్వాతే నరసింహకు దీపకు గొడవలు జరిగి నరసింహ దీపని వదిలేసి వెళ్ళిపోతాడు. శౌర్య నా కూతురు అంటూ నరసింహ కోర్టులో కేసు వేసింది కూడా అబద్ధమే. నిజం ఎలా అయినా బయట పెట్టాలని 100 రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ఆ నిజం బయటపడకుండానే కార్తీక్ అయితే అడ్డుకుని వాళ్ళ విడాకులు జరిగించాడు. ఇది జరిగిన కథ. ఇదంతా కూడా అందరి ముందు బయట పెడతాడు కార్తీక్. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇదంతా అబద్ధం అంటూ ఉంటే, సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా అబద్ధం అని చెప్పి నువ్వు చెప్తే మేము ఎలా నమ్ముతాం అని అంటే, ఇంతకు ఆ బిడ్డ ఎవర్రా అని సుమిత్ర అడుగుతుంది. ఇంకెవరత్తా? శౌర్య, దీప పెంచిన బిడ్డే శౌర్య అని అంటాడు. ఏంటి శౌర్యనా అంటే, అవును శౌర్య దీప కన్న బిడ్డ కాదు. జ్యోత్స్న ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి దాని బాయ్ ఫ్రెండ్తో కలిసి డేటింగ్ చేసి కన్న బిడ్డ అని చెప్పి చెప్తాడు.
కానీ ఆ విషయాన్ని ఆ బిడ్డకు తెలియకుండా ఇంతకాలం దీప మేనేజ్ చేస్తూ వచ్చింది. అంటే ఇందులో దీప గొప్పతనం కంటే కూడా అనసూయ గారి గొప్పతనం చాలా గొప్పది అంటాడు శివనారాయణ. అప్పుడే లోపలికి వస్తున్న అనసూయ, ఎందుకు బాబు ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టారు అని అంటే, లేకపోతే కొంతమంది విర్రవీగుతున్నారు, విర్రవీగడమే కాదు మా పిన్నిని వేలెత్తి చూపించారండి అని చెప్పని అంటే, సరే శౌర్య అంటూ ఉంటే, బయట ఆడుకుంటుందిలే బాబు వినలేదు అని అనగానే ఇక జ్యోత్స్న అయితే కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఏడ్చి ఏం లాభం జ్యోత్స్న, చెయ్యాల్సిన తప్పు చేశావు, ఘోరమైన తప్పు చేశావు, పైపెచ్చు ఇక్కడికి వచ్చి అందరినీ వేలెత్తి చూపిస్తున్నావు అంటాడు. శివనారాయణతోటి మన రక్తం కాదు అని చెప్పినటువంటి మాటకు ఏం జరిగిందని చెప్పి శివనారాయణ అడగడంతో, ఏమీ లేదు తాత, జ్యోత్స్న అసలు మన కుటుంబమే కాదు అని చెప్పని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. అసలు ఏం జరిగిందనేది కార్తీక్ శివనారాయణకు చెప్తాడా, లేకపోతే ఇక్కడితో ఆపేస్తాడా, శివనారాయణ అడగకుండా ఉంటాడా? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.